జై శ్రీరామ్. మీరు కెరీర్లో ఎదగాలి అనుకుంటే ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ నేను చెప్తాను. నేను వేరే వాళ్ళకు చెప్పి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను. అదేమిటంటే మీరు ఇతరుల విజయాల్ని, చిన్న చిన్న విజయాల్ని అభినందించండి మనస్ఫూర్తిగా. అంతే, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా పనిచేస్తుందండి అంటే, ఒక డాక్టర్, మెడికల్ డాక్టర్, ఆయనతో ప్రమోషన్ లిస్టులో ఉన్నాను అని ఒకసారి నాకు 1-to-1 కౌన్సిలింగ్లోకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను ఏం చెప్పానంటే, సార్ మీరు ఎవరైతే మీ రేస్లో అంటే ఆ రేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు కృతజ్ఞత చెప్పండి ప్రతిరోజు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కంగ్రాచులేషన్స్ అనేది చెప్పక్కర్లేదు. ప్రతిరోజు కూడా మీరు కళ్ళు మూసుకొని మీరు వాళ్ళకి విష్ చేస్తూ ఉండండి మీ మనసులో అని చెప్పాను. దానికి ఏంటండి సంబంధం, ఎలా పనిచేస్తున్నాను? సార్ మీకు సబ్జెక్ట్ అంతా అవగాహన లేదు కాబట్టి సింపుల్గా ఈ పని చేయండి సరిపోతుంది, మీకు రిజల్ట్ వస్తుందని చెప్పాను. ఆయన సరే చెప్తున్నారు కదా అని అదే విధంగా ఆయన ప్రాక్టీస్ చేశారు. ప్రతిరోజు కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఆయన ఇప్పుడు వెళ్ళబోతున్నాడో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి, ప్లస్ ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అతనికి పోటీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అందరికీ మనసులో కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఉన్నాడు. సుమారు 2-3 వారాల వరకు చేసి ఉంటాడు. నెక్స్ట్ మంత్ అతనికి నిజంగానే అతను ఆశించినటువంటి ప్రమోషన్ వచ్చింది. నాకు ఫోన్ చేసి చెప్పాడు కదా. ఇది ఎలా పనిచేస్తుందంటే ఈవెన్ నాకే పనిచేసింది. అక్కడి నుంచి నేను అది వేరే వాళ్ళకి చెప్పడం ప్రారంభం చేశాను. నాకు ఎలా పనిచేసిందంటే, నేను ఒక లైఫ్ కోచ్గా నేను డిసైడ్ అయినప్పుడు నేను కొంతమంది లైఫ్ కోచెస్ వాళ్ళు చెప్పే కంటెంట్ నేను చూశాను. అక్కడ కొంతమందిని నేను కొంచెం విమర్శతోనే నేను చూశాను. ఏంటి ఇలా చెప్తున్నారు వీళ్ళు, అలా ఎలా అని నేను చూశాను. ఆ తర్వాత నాకెందుకో నేను లైఫ్ కోచ్గా నేను ఆశించినంత ముందుకు వెళ్ళడం కనపడలేదు. అప్పుడు నేను ఈ ఎక్సర్సైజ్ ప్రారంభం చేశాను. ఇప్పుడు నేను ఎవరి మీద అయితే ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా చెప్తున్నారేంటి అని అనుకున్నానో వాళ్ళందరినీ కూడా నేను విష్ చేయడం ప్రారంభం చేశాను. ప్రతిరోజు వెరీ గుడ్, మీరు బాగా చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్, యు ఆర్ డూయింగ్ వెల్, యూ గ్రో వెల్ ఇన్ యువర్ లైఫ్ కోచింగ్ అని నేను వాళ్ళు ఏం చెప్తున్నారు, కంటెంట్ ఎలా చెప్తున్నారు మన మైండ్లోంచి తీసేసి నేను అలా చెప్పడం ప్రారంభం చేశాను. కానీ ఒకటి ఏంటంటే, ఆ కంటెంట్ చెప్పడం కూడా మన ఛాయిసే కాదండి. అంటే ప్రజలే మనకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నేర్పిస్తారు. అంటే ఇది చెప్పండి మాకు, ఇది అవసరం అని మనల్ని కూడా వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. కాబట్టి కూడా వాళ్ళు ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. డబ్బు పట్ల అందరికీ ఒక వ్యామోహం ఉంటుంది కాబట్టి మాకు డబ్బు పట్ల ఇది ఇలా చెప్పండి, అలా చెప్పండి అన్నప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ తీసుకుంటూ దాన్ని అదే పనిగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా కావాలో అలా చెప్పేస్తే హ్యాపీ వాళ్ళు. కాబట్టి అలా కూడా ఉండొచ్చు. ఇంకా నేను ఎక్కువ దాని గురించి ఆలోచించడం మానేసి వాళ్ళని రోజు నేను కూడా కంగ్రాచులేట్ చేయడం ప్రారంభం చేశాను. నాకు కూడా నేను లైఫ్ కోచ్గా నా పని నేను చేసుకున్నాను. కాబట్టి ఇది ఎఫెక్టివ్ టెక్నిక్. మనం కెరియర్లో ప్రత్యేకించి మీరు ఎదగాలనుకున్నా, ప్రమోషన్ రావాలనుకున్నా, ఒక గుర్తింపు రావాలనుకున్నా, మీ స్థాయి వాళ్ళందరికీ కూడా మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. మీ పైన ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. వాళ్ళకి అంత స్కిల్ లేదు, ఎలా వెళ్ళిపోయారో అని విమర్శ భావంతో చూడకుండా అందరినీ మనస్ఫూర్తిగా అభినందించండి. వీలైతే మీకు దగ్గర వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమన్నా బొకే ఇచ్చి అభినందించండి. లేకపోతే మనస్ఫూర్తిగా మీలో మీరు అభినందన తెలుపుకోండి. అది ఖచ్చితంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. స్వస్తి.